నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. సార్, మనం ఏదైతే క్లాస్ తీసుకోబోతున్నాం బిఎంఈటీ, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శివవం బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది డిసెంబర్ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో పెట్టబడుతుంది. ఆ క్లాస్లో ఇటువంటి మనకు సేవింగ్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంపదను మనం ఎలా కూడబెట్టుకోవాలి, ఫస్ట్ సంపాదించడానికి మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మనీ అఫర్మేషన్స్, మనీ అట్రాక్షన్ చేసిన ఒక క్యాండిడేట్ 3 నెలల్లో 40 లక్షలు 2 సంవత్సరాల నుంచి రాని ఒక బిల్లు తీసుకొని వచ్చింది, అంటే తెచ్చుకున్నారు వాళ్ళ ఆ రకంగా మనీ అఫర్మేషన్స్, పవర్ మెడిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీకున్న సమస్యలు తీర్చుకోవచ్చు. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మనము హోరా మెడిటేషన్ చార్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మహావాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అవగాహన కలగజేసి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియాస్ తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం పేర్లు చెప్పి. శివవు సార్, ఆల్రెడీ మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక టాపిక్ చేసాం. దానికి సంబంధించి కొన్ని ఐడియాస్ని మీరు చెప్తున్నారు. బట్ మనం ఒక వీడియో మాత్రమే చేసాం, అది 2-3 వీడియోస్ ఉంటుంది అని చెప్పారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఇంకొంత ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారు? శివవం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ అని అంటే పర్సనల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, వాటి గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పర్సనల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేరు అంటే డెఫినెట్గా వేరు. ఇక్కడ ఈ పర్సనల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో మనము అక్కడ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఎక్స్పెండిచర్ దగ్గర మనము డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్పెండిచర్ను ఏ రకంగా తగ్గించుకోవాలో కొన్ని టిప్స్ చెప్పాను. ఇక్కడ కూడా కొన్ని టిప్స్ చెప్పి నెక్స్ట్ సేవింగ్స్కి వెళ్తాం. ఎక్స్పెండిచర్ అన్నది ఎంత ప్రమాదకరమైందనంటే, మన ఇంట్లో మనకొక ట్యాంక్ కానీ మనకొక కుండ కానీ ఉందనుకుందాం. మనం పైనుంచి నీళ్లు పోస్తుంటే కింద హోల్ ఉంటే అది నిండుతుందా? ఎప్పటికీ నిండదు. ఎప్పటికి నిండుతుంది అని అంటే ఎప్పటికీ నిండదు. ఎందుకనంటే చిల్లు ఉండకుండా ఏనాడు నిండదు. అలాగే ఖర్చులు, తర్వాత ఆడంబరాలు, దుబారా ఖర్చులు అలవాట్లు ఉన్నవాళ్ళు ఎప్పటికీ సేవింగ్ చేయలేరు. ఇట్స్ ఎ డిక్టమ్. మరి ఏం చేయాలి? ముందు చిల్లును బంద్ చేయాలి అని అంటే ఆ ఖర్చులు ఆపాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, దుబారాలు మూసివేసేయాలి. అప్పుడు ఒక రోజుకే నిండిపోతుంది. కాబట్టి ఇదే సూత్రం, వెరీ సింపుల్ లాజిక్. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఎలా తగ్గించుకోవచ్చు అన్నది ఎప్పుడు అర్థమవుతుందంటే మీ బడ్జెట్ చూసుకోవాలి. ఏ రూపాయి 1 రూపీ ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి మనకు ₹1,00,000 జీతం వస్తుంది, అలా 10 సంవత్సరాల నుంచి వచ్చినా కనీసం బ్యాంకులో 4 లక్షలు 5 లక్షలు లేదు. ఎందుకు అని మీరు అనుకుంటే ఆ ఖర్చుల లిస్ట్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో, అత్యంత ఆధునికమైన ప్రపంచంలో ప్రతిరోజు మిమ్మల్ని అక్కడ అట్రాక్ట్ చేసేవే ఉంటాయి. ఓపెన్ చేస్తానే మింత్రా అంటారు, ఆ వెబ్సైటు, అమెజాన్ అంటాడు, అన్నీ చెప్తారు. పనికి మాలిన వస్తువులన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టోస్ట్ చేసేదో, ఒక రోటీ మేకరు. మొన్న యూట్యూబ్లో చూశాను, ఒక ఆవిడ రోటీ మేకరు 2,000 తీసుకొచ్చి 25,000 30,000 అమ్మేస్తుంది అందరికీ. ఇక్కడ నుంచి 2,000 తీసుకొచ్చి దాన్ని 10 times 25,000కి అమ్మేస్తుంది. కాబట్టి అటువంటి వస్తువులు అసలు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు, కానీ దాన్ని తీసుకోవడం, దానికోసం మళ్ళీ ఒక రూమ్ పెట్టడం, దానికి రెంట్ కట్టడం అని అంటే ఇవన్నీ ఎక్స్ట్రా. ఇది అవి తగ్గించుకోవాలనంటే మీరు స్పృహలో ఉండండి. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని చేయండి, దట్స్ ఎనఫ్. ప్లస్ నేను చెప్పాను కదా, ఎక్కువ ఖర్చులు ఎక్కడవుతాయి? షాపింగ్ మాల్కి వెళ్ళే ముందు పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని వెళ్ళండి. క్యాష్ ఎంత ఖర్చు ఉందో అంతకు ఒక 500 లేదా 1000 రూపాయలు మాత్రమే పట్టుకెళ్ళండి. పొరపాటున కూడా అక్కడికి మీరు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు తీసుకెళ్తే బార్బర్ ఎలా షేవింగ్ చేస్తాడో అలా మొత్తం గుండు కొట్టించేసి ఇంటికి పంపిస్తారు అని అంటే నూకేస్తారు. ఇంకా దానికి మీరు ఈఎంఐలు కట్టుకుంటా పోతారు. తర్వాత హౌస్ సేవింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనము సేవింగ్ కావాలి అని అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఎస్, నెక్స్ట్ కమ్ టు సేవింగ్స్ అన్నది అందరూ ఒక తప్పుడు సూత్రం మీద ఆధారించి పని చేస్తుంటారు, అందుకే సేవింగ్ చేయలేరు. అందరూ ఏమనుకుంటారు? మాకు వచ్చే ఆదాయంలోంచి ఖర్చులు పోగా మేము సేవింగ్ చేస్తాం సార్ అంటారు. అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అంటారు. వీళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, సంపద కూడబెట్టలేరు.
వీళ్ళ జీవితాలన్నీ వేరే వాళ్ళకు సంపద కూడబెట్టడానికే సరిపోతుంది. అంటే వాళ్ళు ఊరికే చూస్తుంటారు, వాళ్ళు అలా అలా ఎదుగుతుంటే చూస్తూనే ఉంటారు. వాళ్ళు అంతస్తుల మీద అంతస్తులు కట్టినా వీళ్ళు మాత్రం కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే మిగిలిపోతారు. ఎందుకు అలా అని మనం అనుకుంటే ఇక్కడ సూత్రమే తప్పు. ఏంటి సూత్రం కరెక్ట్ అంటే వారన్ బఫెట్ సూత్రం. వారన్ బఫెట్ ఏమంటాడు, ఈవెన్ చాణక్యుడు కూడా ఏమంటాడు, మన సంపాదనలోంచి సేవింగ్స్ తీసాక మిగిలింది ఎక్స్పెండిచర్ అంటాడు. అదేంది, అంతా ఒకటే కదా అని అనిపిస్తుంది, కానీ అందులోనే ఉంది లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు మీకు జీతం వచ్చిందని అనుకుంటే అందులో సేవింగ్ నేను 30% చేయమంటాను. 30,000 తీసిపెట్టి 70,000 మిగిలింది అనుకోండి, మీ జీతమే 70,000 ఫిక్స్. ఇంకా జీతం 70,000 అనుకోవాలి, అందులోనే ఖర్చు పెట్టాలి. 1,00,000 అనుకుంటే కదా 1,00,000 ఖర్చు రెడీ చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఎంత ఘోరం అని అంటే, ఒక 2 lakhs బోనస్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, ఒక ఫారెన్ ట్రిప్ వేస్తారు. ఒక 10 లక్షలు బోనస్ వచ్చిందనుకోండి, ఒక కొత్త కారు కొనేస్తారు. ఎప్పుడు కూడా లయబిలిటీస్ మీద ఖర్చు పెట్టడం తప్ప వాటికి వచ్చే ఆదాయం మీద ఉండదు. మరి అవి చేయకూడదా, ఫారిన్ ట్రిప్ వెళ్ళకూడదా అని అంటే డెఫినెట్గా వెళ్ళాలి, కానీ దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ఫారిన్ ట్రిప్ వెళ్ళేది మీ అసలు డబ్బుతో కాదు, దాని నుంచి వచ్చిన వడ్డీతో వెళ్ళాలి. కాబట్టి 10 లక్షలు బోనస్ వచ్చింది, 10 లక్షలను మీరు డైవర్టిఫై చేసి 2 లక్షలు ఒక 5 చోట్ల మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒక్క 1 year కానీ 1.5 year ఆగితే దానికి కనీసం ఒక 2 లక్షలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అసలు కదలదు. అంటే ఇది ఎలా ఉంటుందనంటే, బాతుగుడ్డు, బంగారు బాతుగుడ్డు స్టోరీ అందరికీ తెలిసిందే. ఒకటే రోజు కావాలని కోస్తే బాతే చనిపోతుంది, గుడ్డే రాదు. అదే మనం రోజు ఒక గుడ్డు తీసుకుని వాడుకున్నాం అనుకోండి, అది గుడ్లు ఇస్తూనే ఉంటుంది. సేమ్ ఇలాగే. కాబట్టి మీ జాబ్ అన్నది ఒక బంగారు బాతులా ఉండాలి తప్ప, కోసేసి దాన్ని ఒకటే రోజు కూనీ చేసేసారనుకోండి, నెక్స్ట్ మళ్ళా చెయ్యి చాపవలసి వస్తుంది. కాబట్టి సేవింగ్స్ అన్నది సూత్రం ఏంటి, ఎక్స్పెండిచర్ అన్నది ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మన సంపాదనలోంచి సేవింగ్ తీసేస్తే 30% తీయమంటున్నాను, అందరూ 20% చెప్తారు, నేను 10% ఎక్స్ట్రా చెప్తున్నాను. 30% తీసేస్తే 1,30,000 పోతే 70,000 మీ శాలరీ. అదేలా అంటే అలా సబ్కాన్షియస్ మైండ్కు ఇంట్లో వాళ్ళకి అందరూ అదే ఫీడ్ అవ్వాలి, అందరికీ అదే చెప్పాలి, 70,000 నా జీతం. అప్పుడు 70,000కు తగిన ఖర్చులే చేస్తారు మీరు. అప్పుడు కూడా ఏం తక్కువ కాదు, మొత్తం ఖర్చు పెట్టేస్తారు 70,000 కూడా. కాబట్టి ఈ రకంగా మీరు ఈ సూత్రం ఫాలో అయితే అతి త్వరలో రాసి పెట్టుకోండి, మీరు ధనవంతులు అవుతున్నారు, అది కూడా కోటీశ్వరులు త్వరలోనే అవుతున్నారు. ఇది సేవింగ్స్ సూత్రం. సేవింగ్స్ అనేక రకాలుగా చేసుకోవచ్చు. సేవింగ్స్ అన్నవి ఎంత పవర్ఫుల్ ఇదనంటే, మన డబ్బు 1,00,000 కోటి రూపాయలు కావడానికి ఎంతో దూరం పట్టదు సేవింగ్స్. అది ఒక మైండ్ గేమ్ మాదిరి, మనీ గేమ్ అన్నది కూడా ఒక పద్ధతిగా మనం ఆ గేమ్ ఆడినట్లయితే తక్కువ డబ్బుతో కూడా చేయవచ్చు. ఒకరు మొన్న కామెంట్ పెట్టారు ఒకటి, సార్ మీరు కోటీశ్వరులు అంటున్నారు, అందరూ కోటీశ్వరులు అవుతారా అని అంటే ప్రతి ఒక్కరూ అవుతారు. అయితే ఎలా అవుతారో తెలియాలి. ఎంత ఖర్చు పెడితే, ఎంత సేవింగ్ చేస్తే, ఎక్కడ సేవింగ్ చేస్తే అవుతారో తెలియాలి, అంతే. దట్స్ ఎనఫ్, అంతే కదా. కాబట్టి నేను చెప్పిన సూత్రం ఆధారంగా మీరు ప్రతి నెల ఒక్కసారి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి దానికి నెల మీరు దానికి పోగేసుకుంటూ వెళ్తే 1,000 నుంచి 5,000 వరకు ఎంత వస్తుందో అలా వెళ్తే 15 సంవత్సరాల్లో మినిమం 12% యావరేజ్గా, అంటే ₹1 ఇంట్రెస్ట్ మనం వేసుకున్నా కూడా చక్రవడ్డీతో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మామూలు వడ్డీతో కాదు, 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ కలిపేయాలి. అటువంటి వడ్డీతో 15 నుంచి 20 సంవత్సరాల లోపల ₹1,00,000 అలా వచ్చి పడతాయి. ₹1,000 ఖర్చు పెట్టేస్తారా మీరు, ₹1,000 10,000 ఈజీ ఖర్చు పెట్టేస్తారు నెలకు. ఏంటి దుబారా ఖర్చులు. ఆ 10,000 మీరు పెట్టేసుకోండి, ఇంకా తక్కువ టైంలోనే కోటీశ్వరులు అవుతారు. కాబట్టి సేవింగ్స్ అన్నవి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ సేవింగ్స్ అని అంటే డబ్బును సేవ్ చేయడం ఒక వ్యసనంగా మారాలి. అనంటే సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తాగకపోతే ఏమనిపిస్తుంది, ఎలా కొన్ని నాలుక పీకుతుంటుంది, మైండ్ పాడైపోతుంటుంది. అలా ఈరోజు ఒక ₹1,000 రోజుకు అనుకుందాం, రోజుకు ₹1,000 సేవింగ్ చేయకపోతే మనకు మెంటల్ ఎక్కిపోవాలి, ఏంటి ఎక్కడని. డబ్బు లేకపోతే అప్పు తెచ్చైనా సేవింగ్ చేయండి, దీనికి మాత్రం అమలు చేస్తాను. అప్పు తెచ్చైనా సేవింగ్ చేయండి, కానీ సేవింగ్ చేసే అలవాటు మానొద్దండి. ఎందుకనంటే అది ఒక వ్యసనంగా మారాలి. అప్పుడు మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు కోటీశ్వరులు కావడం. కాబట్టి సేవింగ్. నెక్స్ట్ డైవర్టిఫికేషన్ అని చెప్పుకున్నాం. డైవర్టిఫికేషన్ ఏంటనంటే, సేవింగ్ అంటే పొదుపు, డైవర్టిఫికేషన్ అంటే మదుపు. పొదుపు మదుపు రెండు ఒకటే అని అనుకుంటారు అందరూ, పెద్ద కన్ఫ్యూజన్ అది. పొదుపు మదుపు అంతా ఒకటే కదా సార్ అంటే పొరపాటు. పొదుపు అని అంటే నువ్వు డబ్బులు మిగిలిస్తావు, మదుపు అని అంటే ఆ డబ్బులను
డబుల్, ట్రిపుల్, 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ చేస్తారు. ఎలాగో చూద్దాం. మీకు నేను ఒక కోడి ఒక గుడ్డు ఇచ్చాను, రైట్? ఒక కోడి ఒక గుడ్డు ఇచ్చాను, ప్లస్ ఆ కోడి మళ్ళీ గుడ్డు కూడా పెడుతుంది, ఒకటి బోనస్గా ఇచ్చాను అనుకుందాం. ఆ కోడి రోజు ఒక గుడ్డు పెట్టింది అనుకోండి. 2 రకాల గ్రూపులు ఉంటారు. ఫస్ట్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుందాం. రోజు గుడ్డు పెట్టంగానే పెన్నం మీద ఆయిల్ వేసుకొని రెడీగా ఉంటాడు, ఎప్పుడు వస్తుందా గుడ్డు, ఎప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిందామని చెప్పేసి. కాబట్టి గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. టీవీలో కనపడంగానే దాన్ని బాయిల్ చేసుకొని తిందామా, ఆమ్లెట్ వేసుకొని తిందామని ముందే రెడీగా ఉంటాడు. అంటే గుడ్డు పెట్టకముందే రెడీ అయి ఉంటాడు. వీళ్ళందరూ ఎలాంటి వారు అని అంటే, జాబు శాలరీ రాకముందే అక్కడ ఖర్చులు రెడీ పెట్టాడు. నాకు 2 లక్షలు వస్తుంది అన్న జీతము, ఈ ₹1,00,000 నాకు అప్పిచ్చేయి. ముందే రాలేదు, అకౌంట్లో పడలేదు, అప్పుడే రెడీ చేసుకుంటారు. ఆ రకంగా వాడు అలా గుడ్డు పడంగానే తీసుకొని హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుంటాడు, తింటాడు. ఏమవుతుంది ఆమ్లెట్, నెక్స్ట్ డే మార్నింగ్ వాష్రూమ్లో వెళ్ళిపోతుంది. అలా తింటూనే ఉంటాడు. కోడి ఒక కంటిన్యూ కాదు, కొన్ని రోజులు పెట్టి ఆపేస్తుంది కోడి గుడ్డు. కాబట్టి అలా పెట్టడం, ఆపేయడం, మళ్ళీ గ్యాప్ వరకు, మళ్ళీ ఆ గ్యాప్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ గ్రూప్. వీళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కాలేరు, కాలేరు. రెండో గ్రూప్ చూద్దాం. వీళ్ళు పక్కాగా ధనవంతులు అవుతారు మీరు ఈ సూత్రం పాటిస్తే. రెండో వాడు ఏం చేస్తాడు, ఒక గుడ్డు ఆల్రెడీ బోనస్గా ఇచ్చాం, మళ్ళీ అది గుడ్లు పెట్టడం మొదలు పెట్టంగానే కోడి ఒక 3 నుంచి 5 గుడ్లు లేదా 6 గుడ్లు పెట్టంగానే అది పొదుగు కూర్చుంటుంది. మనం తీసుకుంటే కూర్చోదు, తీయకుండా అలాగే పెట్టేస్తే దానికి మనం ఇండికేషన్ ఇచ్చినట్లు పొదగమని అంటే గుడ్లను అది ఏం చేస్తుందంటే కూర్చొని వెచ్చదనం ఇచ్చి దానిని తిప్పుకుంటా కోడి నుంచి ఏం చేస్తుంది, పిల్లలు లేపుతుంది. అంటే 6 గుడ్లు ఉన్నాయనుకోండి, 6 పిల్లలు వస్తాయి. రెండో కేటగిరీ వాళ్ళు పిల్లలు పుట్టాయి కదా అని కోడిని కోసుకొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు, పిల్లలు వచ్చాయి కదా కోడి ఎందుకని. అది కూడా తప్పే, కొంతకాలం ఆగాలి. కాబట్టి అలా కాకుండా మనం ఆగినట్లయితే ఆ 6 పిల్లలు 3 నెలల్లోనే మళ్ళీ పెద్దగా అవుతాయి. మళ్ళీ ఒక్కొక్క కోడి 10 గుడ్లు పెడుతుంది. ఫస్ట్ ఒక కోడి 10 పిల్లలు వస్తే ఇప్పుడు 10 కోళ్ళు 10 గుడ్లు పెడితే ఎన్ని అయ్యాయి, 10 × 10 100 గుడ్లు అయ్యాయి. ప్లస్ ఫస్ట్ పెట్టిన 10 110 గుడ్లు అయ్యాయి. 110 గుడ్లు పొదిగేస్తే ఆమె మైండ్ నిండా కోళ్ళే వస్తాయి. కాబట్టి ఇది ఒక క్యాల్కులేషన్. అలాగే డబ్బు కూడా పోగవుతుంది. నేను కోడి గుడ్డు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. నేను చెప్పానని చెప్పేసి అందరు కోళ్ళు కొనుక్కొచ్చుకొని గుడ్లు పెట్టారనుకోండి, అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేసుకోవాలి, ఈ పద్ధతితోనే మీ డబ్బును ఒక కోడిగా అనుకుని దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక కోడి నుంచి 100 గుడ్లు ఎలా తయారు చేశామో ₹1,00,000 నుంచి మళ్ళా మీరు 2-3 లక్షలు క్రియేట్ చేయగలిగారు. అప్పుడు మిమ్మల్ని కోటీశ్వర్లు కావడం ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి అత్యాశ గతి గడిసే, కన్నడలో అది, మన దాంట్లో కూడా అత్యాశ గతి గడిసే అని ఉంది సామెత. అని అంటే ఎప్పుడు కూడా అతిగా ఆశపడరాదు. ఈ మదుపు అనేది ఇదే. పొదుపు అంటే అందరికీ కోడి దొరుకుతుంది, దాచిపెట్టుకోవడం. కానీ మదుపు అని అంటే ఒకదాన్ని 100 రెట్లు ఎలా చేసుకోవాలి, ₹1,00,000 కోటి ఎలా చేసుకోవాలి అనేది మదుపు. అంటే మదుపు అంటే గోకరాదు గెలకరాదు. వచ్చిందిలే బోనస్ అని చెప్పేసి వస్తున్నాయిలే అని మనం తీసుకుంటూ వెళ్తే కోడి అలాగే పెట్టి పిల్లలు గుడ్లు తినేసేయచ్చు కదా సార్ అని అంటే అది కూడా తప్పే. కొంతకాలం వరకు ఆగాలి. 100 గుడ్లు వచ్చాయనుకోండి, అప్పుడు తినండి, ఒక డజన్ గుడ్లు 90 గుడ్లు మిగిలిపోతాయి. మళ్ళీ 90 పోగేయండి, మళ్ళీ వచ్చిన దాంట్లో ఒక 10% తినండి. అంటే లైఫ్ ఎంజాయ్ చేస్తూ కూడా మీరు డబ్బు సంపాదించి ధనవంతులు కావచ్చు. ఈ కారణంగానే, ఈ అలవాట్లు, ఈ మైండ్ సెట్, ఈ యాటిట్యూడ్ కారణంగానే ఎవరు ధనవంతులు కాలేకపోతున్నారు. కాబట్టి ఇక నుంచైనా మీరు నిద్రపోయినప్పుడు మీ కల్లోకి కోళ్ళు గుడ్లు వచ్చి మీకు గుర్తు చేస్తాయని అనుకుంటున్నాను. కాబట్టి మదుపు దగ్గరికి వస్తే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో మరి డబ్బును ఎలా చేసుకోవాలి అని అంటే, ఆ డబ్బును మీరు షేర్స్, డిబెంచర్స్, పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అని కొన్ని ఉంటాయి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ 2 రకాలు, మామూలు ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏంటి, ఒక ఫస్ట్ రకము నార్మల్ ఇంట్రెస్ట్, 1,00,000కు 12% ఇంట్రెస్ట్తో నెలకు ₹1,000 వచ్చింది అంటే సంవత్సరానికి 12,000 వచ్చింది. ఒక సంవత్సరం దాటేసరికి 1,12,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కు 1,12,000కు వడ్డీ మొదలవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 నెలలకు ఒకసారి క్యాల్కులేట్ అయ్యేదంటే 3 మంత్స్కి ఒకసారి అసల్లో కలిపేయాలి. అది ఒక మ్యాజిక్ లాంటిది. ఎటువంటి మ్యాజిక్కో చూద్దాం. ఇది ఎలా ఉంటుందనంటే, ₹1,00,000 కాస్త 3 నెలలకే 1,03,000 అవుతుంది. 1,03,000కు 3వ నెల నుంచే 4వ నెల నుంచే వడ్డీ మొదలవుతుంది 1,03,000కు. కాబట్టి సంవత్సరం అంతా అయ్యేసరికి 1,12,000 ఫస్ట్ కేటగిరీలో వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో దానికి ఒక 3,000 ఎక్స్ట్రా యాడ్ అయ్యి 1,15,000 అవుతుంది. కాబట్టి
ఇది ఏందనంటే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. ఇదే చక్ర వడ్డీ అంటారు దాన్ని. ఎందుకు చక్ర వడ్డీ అని అంటే అలా తిరుగుతూనే ఉంటుంది, అది ఎప్పుడూ ఆగదు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, వడ్డీ ముందర జోడి గుర్రాలు కూడా ఆగలేవు. జోడి గుర్రాలు అంటే ఏంటి? మనం గుర్రాల గురించి చెప్పుకున్నాం. హార్స్ పవర్ అని అంటే ఈ భూమి మీద అత్యంత ఎనర్జీ, అంత ఫాస్ట్గా ఉరకగలుగుతాయి, అంత అలసట లేకుండా ఉరకగలుగుతాయి. అటువంటివి కూడా ఓడిపోతాయంట వడ్డీ ముందర. ఎందుకనంటే దానికి రెస్ట్ కావాలి, కానీ డబ్బుకు రెస్ట్ అవసరమా? గమనించండి, అసెట్స్ అన్నవి మీరు పడుకున్నా, నిద్రపోయినా, గోవాలో ఉన్నా, ఫారిన్లో ఉన్నా అవి పెరుగుతూనే ఉంటాయి. డబ్బు వచ్చి మీ అకౌంట్లో పడుతుంది. ఏది దానికి హాలిడే ఉండవు. మీరు వర్క్ చేసే వాళ్ళకి హాలిడేస్ ఉన్నా మీ ఇన్కమ్ ఆగిపోతుంది. వరదలు వచ్చినా, కరోనా వచ్చినా మీ ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ అదే మీరు అసెట్గా బ్యాంకులో పెడితే మీకు అదంతా ఏమీ సంబంధం లేదు. బ్యాంక్ మీకు వడ్డీ ఇస్తుందా లేదా? కరోనా వచ్చిందని 2 నెలలు ఆపుతుందా? ఆపడానికి లేదు. మీ వడ్డీ మీకు వచ్చి పడాల్సిందే. కాబట్టి అలాగా మీరు సృష్టిలో ఉన్న నేచర్ లాస్ కొన్ని ఉన్నాయి. అందులో వండర్ఫుల్ లా వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఐన్స్టీన్ వచ్చేసి 8వ వింత అన్నాడు, దాన్ని 8th వండర్ అన్నాడు. 8వ వింత అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ లాజిక్ మీరు తెలుసుకుంటే ఈజీగా కోటీశ్వర్లు కాగలుగుతారు. మీరు అటువంటి ప్రోగ్రాంలో మీరు కోటీశ్వర్లు యొక్క క్లబ్లో మీరు జాయిన్ కాదలుచుకుంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు ఒక ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. నెల నెలా పెట్టడము, ఆ ఇబ్బందులు మీకున్నాయంటే వాటికి ట్రైనింగ్ ఇస్తారు. బాలచాణిక్య పిల్లలకు ట్రైనింగ్ ఉంటుంది. అలాగే మీకు కోటీశ్వర్లు చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. చేయవలసిందల్లా ఎప్పుడు, ఎలా, ఎంత పెట్టుబడి పెట్టమంటే అలా పెట్టాలి. దట్స్ ఫైనల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం ఏదైతే క్లాస్ తీసుకోబోతున్నాం బిఎంఈటీ, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శివవం బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది డిసెంబర్ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో పెట్టబడుతుంది. ఆ క్లాస్లో ఇటువంటి మనకు సేవింగ్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంపదను మనం ఎలా కూడబెట్టుకోవాలి, ఫస్ట్ సంపాదించడానికి మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మనీ అఫర్మేషన్స్, మనీ అట్రాక్షన్ చేసిన ఒక క్యాండిడేట్ 3 నెలల్లో 40 లక్షలు 2 సంవత్సరాల నుంచి రాని ఒక బిల్లు తీసుకొని వచ్చింది. అంటే తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ రకంగా మనీ అఫర్మేషన్స్, పవర్, మెడిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీకున్న సమస్యలు తీర్చుకోవచ్చు. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మనము హోరా మెడిటేషన్ చార్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మహావాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అవగాహన కలగజేసి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియాస్ తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం పేర్లు చెప్పి. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉష గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. శివ ఓం.